నారా లోకేష్ ముఖ్యమంత్రి కంటే చాలా బిజీగా ఉంటున్నారు. ఓవైపు పార్టీ వ్యవహారాలు, మరోవైపు పెట్టుబడుల విషయాల్లో తీరిక లేకుండా ఉంటున్నారు. అదే సమయంలో ఆయన విద్యా మంత్రిగా తనదైన ముద్ర వేస్తున్నారు. తాను నిర్వహిస్తున్న శాఖ చాలా కీలకమని, భవిష్యత్తు పౌరుల కోసమని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. అందుకే కొత్త కొత్త సంస్కరణలు, ప్రయత్నాలతో అద్భుత పనితీరు కనబరుస్తున్నారు. విద్యా మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి విద్యా వ్యవస్థను పూర్తిగా మార్చేందుకు అడుగులు వేస్తున్నారు. ఏఐ, స్కిల్ డెవలప్మెంట్, ఉన్నత విద్యకు సాయం వంటి వినూత్న కార్యక్రమాలతో విద్యార్థుల ఉద్యోగపాధి ఆవిష్కరణలకు దారితీస్తున్నారు. 2029 నాటికి వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఈ సంస్కరణలు రాష్ట్ర విద్యా వ్యవస్థను గ్లోబల్ బెంచ్ మార్క్ గా మార్చాలని లోకేష్ లక్ష్యంగా పెట్టుకున్నారు. లోకేష్ కళలకు రెక్కలు అనే కార్యక్రమాన్ని వచ్చే విద్యా సంవత్సరం అంటే 2026 నుంచి అమల్లోకి తెస్తున్నారు. స్వదేశం లేదా విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకు అండగా ఉండేలా పథకం ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రానికి చెందిన 27,112 మంది విద్యార్థులు విదేశాల్లో, 88,196 మంది స్వదేశంలో ఉన్నత చదువులు చదువుతున్నారు. ఈ పథకం వారికి ఫీజు రియంబర్స్మెంట్, లోన్ గ్యారంటీలు, స్కాలర్షిప్లు అందిస్తుంది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి అమలవుతున్న ఏఐ ఇంటిగ్రేటెడ్ కరిక్యులం, ఉద్యోగ ఉపాధికి సంబంధించిన స్కిల్ బెస్డ్ లెర్నింగ్ లోకేష్ సంస్కరణ ముఖ్య భాగం. హైయర్ ఎడ్యుకేషన్ కరిక్యులాన్ని పూర్తిగా ఓవర్హాల్ చేసి ఇండస్ట్రీ రిలవెంట్ సబ్జెక్టులు చేర్చారు. 26 డిప్లొమా కోర్సుల కరిక్యులం మార్చి ఎన్ఏఎం టెక్ సంస్థతో 3 హబ్లు అభివృద్ధి చేశారు. 83 ప్రభుత్వ ఐటీఐలను పరిశ్రమలలో అనుసంధానం చేసి పిఎం కౌశల్ వికాస్ యోజన కింద 21,540 మందికి ట్రైనింగ్ అందించారు. 485 ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగాలు సృష్టిస్తున్నారు. పాఠశాల స్థాయిలో విలువలతో కూడిన విద్యపై సమావేశాలు నిర్వహించి రాజ్యాంగ దినోత్సవంలో స్టూడెంట్ అసెంబ్లీలు, బాలల భారత రాజ్యాంగం ఆవిష్కరణలు కూడా చేశారు. ఉత్తమ టీచర్లను సింగపూర్, ఫిన్లాండ్ కు పంపి ట్రైనింగ్ ఇప్పించే ఆలోచనలో కూడా ఉన్నారు. ఇప్పటికే నేరుగా వినూత్న పద్ధతుల్లో విద్యా బోధన చేస్తున్న వారిని గుర్తించి స్వయంగా పిలిపించుకొని మాట్లాడుతున్నారు. వ్యవస్థలో చేయాల్సిన మార్పుల గురించి మాట్లాడుతున్నారు. అలాగే విద్యార్థి ఆత్మహత్యల నివారణకు శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉమా నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసి సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అమలు చేస్తున్నారు. ప్రైవేట్, విదేశీ యూనివర్సిటీల ఏర్పాటుపై దృష్టి పెట్టి గ్లోబల్ పార్ట్నర్షిప్లు ఏర్పరుస్తున్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ భవిష్యత్తు తరాన్ని తీర్చిదిద్దేందుకు ఎంత కొత్తగా ఆలోచించాలో అంత కొత్తగా ఆలోచించి నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నారు.